హాయ్ గాయ్స్, మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే కొత్తగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కేసు పని మీదే. ఈ కరెంట్ రాబరీస్ గురించి వినే ఉంటారు కదా. వీళ్ళు ఏదో ఒక ప్రొఫెషన్ యూజ్ చేసి రాబరీస్ చేస్తున్నారు. హౌ ఇంట్రెస్టింగ్ కదా. వీళ్ళని పట్టుకోవాలి. హియర్ ఎలాంటి డీటెయిల్స్ నేను డీటెయిల్ ఫైల్. సో లెట్స్ క్విట్ అండ్ క్యాచ్ దెమ్. ఏంట్రా ఇక్కడికి రమ్మన్నావు? మనం చేసే పని ఇలాంటి ప్లేస్లోనే మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ. వాట్? ఆర్ యూ విజయ్? యా. మీతో మాట్లాడాలి. ఒక 10 నిమిషాలు టైం ఇస్తారా? సారీ, నాకు కొంచెం పని ఉంది. మీ సిస్టర్ రమ్య కదా? మీతో మాట్లాడాలి, ప్లీజ్. ఓకే, పద. నా సిస్టర్ నీకెలా తెలుసు? షాక్ అవ్వకండి. మీతో ఆ విషయం మాట్లాడదామని వచ్చాను. ప్లీజ్ హ్యావ్ ఇట్. యాక్చువల్లీ బ్రో, కొంచెం సాంగ్ ఆపరా? ఓకే ఓకే. యాక్చువల్లీ మీ సిస్టర్ నేను సో మీరిద్దరు లవ్ చేసుకున్నారు కాబట్టి మీ ఇద్దరు లవ్ని నన్ను యాక్సెప్ట్ చేయమంటారు, రైట్? ఎగ్జాక్ట్లీ. నువ్వు రమ్యని ఎందుకు లవ్ చేస్తున్నావు నేను చెప్పనా? నో, యాక్చువల్లీ మీకన్నా మాకే 1% ఎక్కువ ఉంది. నేను ఒప్పుకుంటానని ఎలా అనుకుంటున్నావు? లవ్ చేస్తున్నాను అన్నప్పుడే అందరు బ్రదర్స్లో నలుగురిని వెంటేసుకొని వార్నింగ్ ఇచ్చినట్టు కాకుండా కెఫేలో కన్వర్జేషన్ పెడుతున్నారంటే ఐ థింక్ యు ఆర్ ఎ యూనిక్ డీలర్ అని. ఇంకోటి, ఈ మీటింగ్ కంప్లీట్ అయ్యాక నా గురించి మీకు డెఫినెట్గా ఓ క్లారిటీ వస్తుంది. సో నేను అడిగిన 10 minutes అయిపోయింది. కెన్ ఐ లీవ్? గో. వన్ మోర్ థింగ్, మీ నాన్నగారికి తెలియకుండా చేస్తున్నారనుకుంటా. బ్యాగ్ నెంబర్ 32. బీ కేర్ఫుల్. సరుకు జాగ్రత్త. ఎలా తెలిసింది? గట్టిగా లాక్ చేసాడు. హలో. హే, ఇంకా మీ అన్నయ్య రాలేదేంటి? వస్తాడా రాడా? నేను వచ్చి ఆల్రెడీ 10 minutes అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు అభి? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? రమ్య.
నువ్వు అభి అయితే మరి వాడేవాడు? जग में माया व्रत के माया వేదాలలో